హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు విమల వంగల వ్లాగ్స్. నేను మీ విమల. ఇక్కడైతే నేను డీటాక్స్ వాటర్ అయితే రెడీ చేసుకున్నాను. మార్నింగ్ పిల్లల్ని స్కూల్కి పంపించినాక నేను 9 o'clock అలా డీటాక్స్ వాటర్ తాగుతానండి. అంతకంటే ముందు తాగడానికి నాకు టైం కూడా ఉండదు. సో మా ఆయన ఉంటే, అంటే టిఫిన్కు మా ఆయన ఉన్నాడు, ఒక 9-9:30కి వెళ్తాడు అంటే టిఫిన్ చేస్తానండి. లేకపోతే ఈజీ టిఫిన్స్ చేస్తాను, అంటే ఓట్స్ కానీ అలాంటివి. ఈయన ఉన్నాడని చెప్పి ఈరోజు ఉగ్గాని చేస్తున్నాను. మా సైడు నంద్యాల సైడు ఇలా ఉగ్గాని వేసుకునే బొరుగులు అయితే దొరుకుతాయి. సో వాటిని కొద్దిసేపు వాటర్లో నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత అవి నానేలోపు ప్యాన్లో ఆయిల్ వేసుకొని కొంచెం పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, బాగా ఉల్లిపాయలు వేసుకొని వేయించుకొని ఈ నానబెట్టిన బొరుగులను కొంచెం ఒత్తి అవి బొక్కల గిన్నెలోకి తీసుకొని కొంచెము పుట్నాలు, ఉప్పు, కారం వేసి పొడి రెడీ చేసుకోవాలి మిక్సీ పట్టి. సో ఆ పొడిని అయితే ఇందులో కలుపుకోవాలి. మీకు కారం ఒకవేళ పచ్చిమిర్చి కారం సరిపోతుంది అంటే కారం వద్దు, ఓన్లీ పుట్నాలు పొడి అన్న చల్లుకోవాలన్నమాట. ఇలా కలిపి పెట్టి ఈ మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా, అందులో ఒక చిన్న టమాటో, కొంచెం కొత్తిమీర వేసి ఇవన్నీ బాగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేయాలన్నమాట. ఇలా ఫ్రై చేసి ఆ తర్వాత ఇవన్నీ బాగా మెత్తగా ఫ్రై అయినాక కొంచెం సాల్ట్ వేసేసి, ఆల్రెడీ సాల్ట్ కొంచెం బొరుగుల్లో ఉంటుంది కాబట్టి కొంచెమే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న ఈ బొరుగులు వేసేసి మొత్తం ఈ పోపు అంతా కలిసేలాగా కలిపి ఒక 5-10 minutes కొంచెం వేడిగా చేసుకోవాలి అంతే. ఈ ఉగ్గానిలోకి మిర్చి బజ్జీ మా సైడ్ రాయలసీమ సైడ్ అనేది చాలా స్పెషల్ అనమాట. ఉగ్గాని బజ్జీ ప్రతి చోట టిఫిన్ బాగా దొరుకుతుంది, కడప, కర్నూలు అక్కడంతా. సో తర్వాత అయితే నేను మధ్యాహ్నం లంచ్లోకి గోంగూర చట్నీలోకి ఎండుమిరపకాయలు, కొంచెం జీలకర్ర, ధనియాలు అయితే వేయించి పెట్టుకున్నాను. గోంగూర అయితే హెల్త్కి చాలా మంచిది కదా. అంటే మా సైడ్ మేము కొంచెం గోంగూర ఎక్కువ తింటాము, బట్ పప్పు తినాలనిపిస్తలేదు అస్సలు. అందుకని గోంగూర చట్నీ వేసుకున్నాను అనమాట. అసలు ఈ చలికి ఏం తినాలని అసలు తిండి సహిస్తలేదు, ఏం తినాలని కూడా అనిపిస్తలేదు. అంత చల్లగా కొంచెం స్పైసీగా తప్ప ఏం తినాలనిపించడం లేదు. అందుకని ఇంకా గోంగూర అయితే ఒలిచిపెట్టుకొని కడిగి పెట్టుకున్నాను. కొంచెం పసుపు వేసుకొని గోంగూరను ఈ వాటర్ అంతా ఎగిరిపోయి కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి నీట్గా. ఇదంతా కొంచెం ఫస్ట్ ఇదంతా కొంచెం మగ్గి వాటర్ అనేవి వస్తాయి, ఆ వాటర్ అంతా పోయి అదంతా దగ్గర పడేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. మీకు ఏ రకం ఇష్టమైతే, నాకైతే ఎండుమిరపకాయలతో చేస్తే ఇష్టము గోంగూర చట్నీ. మా సైడ్ చాలామంది పచ్చిమిరపకాయలు వేసి చేస్తారు. పచ్చిమిరపకాయలు, ఆనియను, ఈ గోంగూర అన్నీ కలిపి బాగా వేయించి కొంచెం పల్లీల పొడి వేసుకుంటారు. మీకు నచ్చితే పల్లి పొడి వేసుకోవచ్చు, కొంతమంది నువ్వుల పొడి వేసుకుంటారు. నేనైతే ఈరోజు ఏం వేయట్లేదు, డైరెక్ట్ ఎండుమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు మిక్సీ పట్టేసి ఉప్పేసి ఆ తర్వాత ఈ గోంగూర మగ్గబెట్టి వేసాను. ఆ తర్వాత అయితే పోపు వేసాను, కొంచెం వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, కొంచెం శనగపప్పు వేసాను. పోపు వేయేటప్పుడు వీడియో తీయడం స్కిప్ చేసినాను అనమాట, మర్చిపోయినా. నాకు జోషికి స్కూల్ టైం అవుతుంది కాబట్టి హడావిల్లో మర్చిపోయినా. తర్వాత అయితే కొంచెం సలాడ్కు ఈ దోసకాయలు పైన ఈ విత్తనాలు ఉంటాయి కదా, అవి తీసేసి కట్ చేసుకోండి, ఎందుకంటే అవి ఉంటే గిన కిడ్నీలో స్టోన్స్ వస్తాయంట. సో దోసకాయలు ఎక్కువ పెద్దగా ఉంటే గిన విత్తనాలు లేకుండా కట్ చేసుకొని తీసుకుంటే హెల్త్కి మంచిది. మీకు పడలేదనుకో, మీకు ఏ సలాడ్ కావాలంటే ఆ సలాడ్ ఫస్ట్ సలాడ్ తినండి. ప్లేట్ ఎట్లు ఉండాలంటే బ్యాలెన్స్డ్ మీల్ అంటారు కదా, ఇట్లా ఒక 2 ఎగ్స్తో ఆమ్లెట్ వేసుకొని 1 కప్పు రైసు, కొంచెం సలాడు ఇలా పెట్టుకుంటే మనకు నిజంగానే కడుపు నిండినట్టు అవుతుంది. సో ఇలా తింటే కొంచెం తొందరగా బరువు తగ్గుతాము. ఎందుకంటే ఓన్లీ ఇప్పుడు ఎగ్గు ఎందుకు, ప్రోటీన్ కోసము, ఫైబర్ కోసము నేను కీరా దోశ తీసుకున్నాను. మీకు ఏది అందుబాటులో ఉంటే అవి, ఆల్మోస్ట్ ఫైబర్ కోసం అంటే కీరా దోశ, టమాటో, మీరు ఏది తినగలిగితే అది కొంచెం పెట్టుకోండి సలాడు. తర్వాత అయితే మీకు ప్రోటీన్, ఒకవేళ మీరు వెజిటేరియన్ అయితే కంపల్సరీ కొంచెం మొలకలు, పెసలు కానీ, లేకుంటే కర్రీనే చేసుకోవాలి. పెసల కర్రీ కానీ, శనగలతో కర్రీ కానీ, రాజ్మా కర్రీ కానీ, లేకపోతే పన్నీర్ కర్రీ కానీ, ఏదో ఒకటి. కానీ ప్రోటీన్ అయితే చాలా ఇంపార్టెంట్. ప్రోటీన్తో పాటు కార్బోహైడ్రేట్స్ అనేవి కొంచెం తక్కువ ఉండేటట్టు చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే మధ్యాహ్నము కొంచెం ఎక్కువ కార్బోహైడ్రేట్స్ అంటే రైసు అలాంటివి ఎక్కువ తినాలి, నైట్ కొంచెం తక్కువ తినాలన్నమాట. సో అది మధ్యాహ్నం అయితే ఎండ ఉంటుంది కాబట్టి మనం పని కూడా ఎక్కువ చేస్తాం కాబట్టి ఓకే, క్యాలరీస్ తొందరగా బర్న్ అవుతాయి. బట్ ఈవినింగ్కి వచ్చేసరికి మనము తింటానే పడుకోవద్దు. సో అందుకే చాలామంది చెప్పేది ఏంటంటే ఎర్లీ డిన్నర్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. అదేమో నిజమేనండి. మనకేమంటే
నేనైనా 7:30కి తింటున్నాను, ఎందుకంటే నేను వాకింగ్ వెళ్ళొచ్చేసరికి 7 అవుతుంది. సో 7:30, 8 అన్న అవుతుంది. నేను పడుకునేసరికి 11 అవుతుంది కాబట్టి ఓకే. కొంతమంది ఇంకా లేట్గా తింటారు, ఇంటికి రావడమే లేట్గా వస్తారు. సో అలాంటప్పుడు ఏ ఒకటి ఫ్రూట్స్ తినేసేయండి. ఈవినింగ్ ఫ్రూట్స్ కానీ సూప్స్ కానీ, సూప్స్ ఇంకా చాలా చాలా బెటరు. నెక్స్ట్ టైం నుండి నేను సూప్స్ లేకపోతే ఉడకబెట్టిన గుగ్గుళ్ళతో సలాడ్స్ ఇవే చేసుకొని తిందాం అనుకుంటున్నాను. మీకు కూడా అవే ట్రై చూపిస్తానన్నమాట. నెక్స్ట్ డిన్నర్కి చపాతీలు ఇలాంటివి ఏమి లేకుండా ఓన్లీ ఫ్రూట్స్తో కానీ వెజిటబుల్స్తో కానీ సలాడ్ కానీ, లేకపోతే ఓన్లీ సూప్స్ అనమాట. ఓన్లీ వెజిటబుల్స్తో సూప్స్ ఇలాంటివి తాగినామనుకోండి ఈవినింగ్ టైమ్స్, తొందరగా బరువు తగ్గుతాము. ఇంకా ఒక్కటి కంట్రోల్ చేసుకోవాలి, మన ఎదురుగా ఎంతమంది ఏమి తిన్నా మనము తినకూడదు. ఇంకా షుగర్ ఉన్న ఫుడ్ మన కళ్ళు ఎదురుగా పెట్టినా కూడా మనం తినకూడదు అనేది మైండ్లో గట్టిగా ఫిక్స్ కావాలన్నమాట. అప్పుడైతేనే మనం బరువు తగ్గుతాము. మెయిన్ షుగర్ అస్సలు, అంటే చక్కెర ఉన్న స్వీట్స్ ఏవి, చక్కెర వాడిన స్వీట్స్ ఏవి తినకూడదు. అంటే హెవీగా వెయిట్ ఉన్న వాళ్ళు అసలు మనం ఫస్ట్ తగ్గాలి అని ఒక టార్గెట్ రీచ్ అయ్యేంత వరకు, నేను నా టార్గెట్ రీచ్ అయ్యేంత వరకు నేను చక్కెర జోలికే పోను, చక్కెర ఉన్న స్వీట్స్ ఏవి తినను అని మనం నిర్ణయించుకుంటేనే తొందరగా బరువు తగ్గుతాం. ఇంకోటి వైట్ రైస్ కూడా ఈ కొంచెం క్వాంటిటీ, మీకు మిల్లెట్స్ పడలేదు, ఏవి పడలేదు, నేను వైట్ రైస్ తప్ప ఏం తినలేను అనేటోళ్ళ కోసమే నేను ఈరోజు వైట్ రైస్ కూడా తిన్నాను అనమాట. సో ఒకటే కప్పు, ఏ కప్పు అయితే రోజు కొలుచుకుంటున్నామో అదే కప్పు మాత్రమే తినాలి వైట్ రైసు. నాకు అలవాటు అయిపోయింది. ఇంక ఈ మధ్య నా కప్పు ముందే సలాడ్ తినేస్తున్నాను, మళ్ళీ మధ్యలో ఆమ్లెట్ ఉంటుంది కాబట్టి సరిపోయింది నాకు ఆ కప్పు రైసు. సో అలా కొంచెం క్వాంటిటీ అనేది తగ్గించుకుంటేనే మనం తొందరగా బరువు తగ్గుతాము. సో ఇక్కడ నైట్కి అయితే కొంచెం మల్టీగ్రెయిన్ చపాతీ, అది అంటే జొన్నలు, రాగులు, గోధుమలు అన్నీ కలిపి పట్టించాను, అందుకే అది రొట్టెలాగా వచ్చింది. నైట్కు అక్క చేపల పులుసు ఇస్తే చేపల పులుసు, రొట్టె, చపాతీ తిన్నాను. సో ఇదన్నమాట నా డైట్. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.